నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఈ నోటు కనిపించిందా? ఇలా క్లియర్గా కనిపించకుండా ఒకసారి స్క్రీన్ మీద వేసేయండి. ఎవరో అజ్ఞాని దీన్ని ప్రింటర్పై ముద్రించాడు. ఇది కరెన్సీ జిహాద్ అంటూ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సరే, ఇది కరెన్సీ జిహాదా కాదా, అసలు ఏంటి అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం చూడండి. ఇప్పుడు ఈ నిరక్షరాస్య ఉన్మాదికి ఐపీసీ సెక్షన్ 489E కింద 7 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా మరియు దాని వెనక వైపు అన్ని రకాల శిక్షలు వేయొచ్చని ఎవరు చెప్పాలి? చెప్పే ధైర్యం చేస్తారా? చేయరు. మీరు చూసింది గతంలోని 500 రూపాయల నోటు. దాని మీద ఏమని రాసిండ్రు? 500 రూపాయల నోటు మీద ప్రింటర్ సహాయంతో ఏమిచ్చిండ్రు? ఐ లవ్ మహమ్మద్ అనే సింబల్. దీన్ని పిచ్చి పైత్యం కాకపోతే ఇంకేమనాలి? ఇలా చేస్తే అసలు దీనికి విలువ ఉంటుందా? రాజ్యాంగ భాషలో చెప్పాలంటే ఈ నోటు ఇప్పుడు చెడిపోయిన నోటు. అంటే ఇది కలుషితమైన కరెన్సీ. కలుషితమైపోయి చెడిపోయినట్టే, అది చెల్లదు నోటు. మరి అది తెలిసినా కూడా ఇలాంటి ఉన్మాదం చేసిండ్రు అంటే ఏమనాలి? ఇలా ఉన్మాదం, అజ్ఞానంతో పేరు రాయడం ద్వారా చాలా కరెన్సీ చెడిపోతుంది. ఇది మార్కెట్లో కరెన్సీ కొరత సృష్టిస్తుంది. పునఃముద్రణకు ప్రభుత్వానికి సమయం, ఖర్చు వృధా అవుతుంది. ఈ ఉన్మాదులు ఎంత బాధ్యతారహితంగా ఉంటారో తెలుస్తోందా? నోటు మీద జాతీయ పతాకానికి, గాంధీకి, మన చారిత్రక సాంస్కృతిక చిహ్నాలకు విలువ లేకుండా చేశారు. దీన్ని కరెన్సీ జిహాద్ కాకుంటే ఇంకేదైనా అనాలా? ఇలా చేసిన వ్యక్తులపై విచారణ జరపాలి. అసలు ఈ నోట్ ఎక్కడి నుంచి బయటకు వచ్చింది? ఎవరు ముద్రించారు? ఈ దేశానికంటే కూడా ఈరోజు ఒక మాటకు గొప్పది అనే విధంగా చిత్రీకరించి బయటికి పంపించడం వెనుక వీళ్ళ ఉద్దేశం ఏంటి? ఏం చేయాలని చూస్తున్నారు? ఇప్పటికే ఐ లవ్ మహమ్మద్ అనే ఒక పదాన్ని అడ్డు పెట్టుకొని కొందరు జిహాదీలు ఎలాంటి కుట్రలు చేస్తున్నారో తెలుస్తోంది. అందులో భాగంగానే కరెన్సీ మీద కూడా దీన్ని ముద్రణ వేసి ప్రింట్ చేసి కావాలనే బయటికి వదిలేరా? ఇంకో భారతదేశంలో మరో కుట్రకు తెరలేపడానికి ఆలోచన చేస్తున్నారా? ఖచ్చితంగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బయటికి రావాల్సిన అవసరం ఉంది. విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం అంతకన్నా ఉంది. అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్సే అండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇవ్వడంతో పాటు నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి ప్రోత్సాహాన్ని కూడా అందించినట్టు ఉంటుంది. సబ్స్క్రైబ్ చేస్తారు అని ఆశిస్తున్నాం. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. దాని ద్వారా వీడియోస్ వైరల్గా కూడా మారుతూ ఉంటాయి. అలాగే ఆర్ వాయిస్ని కొంతకాలం ఆర్థికంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదేనండి. ఆర్థికంగా సపోర్ట్ ఇప్పుడు ఆర్ వాయిస్కి చాలా 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 అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.